మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను యూనివర్సల్ వాటర్ కెమికల్ లిమిటెడ్ పరిశ్రమ యజమాని పాఠశాల పూర్వ విద్యార్థి నాలా చెరువు రమేష్ గౌడ్ ప్రోత్సాహకాలు అందజేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల టాపర్ గా నిలిచిన గుంటూరు భావన అనే విద్యార్థినికి 20,000, మండలంలో ద్వితీయ స్థానం సంపాదించిన హనుమాద్రి చంద్రవర్ధన్ గౌడ్ కు 15,000 రూపాయలు, మూడవ స్థానంలో ఉన్న జగ్గా శ్రీచరణ్ కు 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మంచి ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. రాబో రోజుల్లో శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని, గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన రమేష్ సార్ గారు. మరి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి నేను పాఠశాలలో చదువుకున్నాను. మరి పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు నాలాగా నేను చిన్నతనంలో ఏ విధంగా కష్టపడ్డాను, మరి ఆ కష్టపడ్డటువంటి విషయాలు తెలియజేస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక కార్యాచరణ రూపొందించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన రమేష్ సార్. మరి దానిలో భాగంగానే గత సంవత్సరం నుండి మన పాఠశాలకు మండల స్థాయి కావచ్చు, మళ్ళీ పాఠశాల స్థాయి కావచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు 50,000 రూపాయలు, అంటే ఆ 50,000 రూపాయలను ఫస్ట్, సెకండ్, థర్డ్కు పంచుతూ మరి విద్యార్థులు ఒక మోటివేషన్ స్పిరిట్గా తీసుకొని మన యొక్క పై స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ సార్ ఈ కార్యక్రమాన్ని మరియు మన పాఠశాలలో తీసుకున్నందుకు మన పాఠశాల తరఫున సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఇక మంచి ఉద్దేశం, మరి సార్ గారు నేను సార్ 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను కష్టపడ్డా, అంటే సార్ గారు కష్టపడేటువంటి క్లాసులో కావచ్చు, మరి అక్కడ ఎప్పుడైతే సార్ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పేదరికంలో, నేను పేదరికం అయినా కానీ ఒక మంచి స్థానానికి ఎదిగినా మీరు కూడా ఒక మంచి స్థానానికి ఎదగాలనేటువంటిదే సార్ యొక్క కృతనిశ్చయం. మరి ఆ కృతనిశ్చయంతో మరి వేరే పాఠశాలకు వెళ్ళకుండా మరి స్థానికుడు కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తేనే మంచిగా ఉంటుంది, మరి ఒక పై స్థానానికి వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన గతంలో అంటే లాస్ట్ ఇయర్ 24-25 మన మార్చిలో రాసినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో 142 మంది విద్యార్థులు రాస్తే మనకు 142 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. మరి దాంట్లో సార్ మండల స్థాయిలో అయినా పాఠశాల స్థాయిలో అన్నాడు, కానీ మరి మండల స్థాయిలో మనకు టాప్ 10 రావడం జరిగింది సార్. అంటే టాప్ 1 నుండి టాప్ 10 వరకు మన పాఠశాల విద్యార్థులే మండల స్థాయిలో. మరి మొదటగా మనకు 564 మార్కులతోటి మన భావన మన మండల స్థాయిలో, తర్వాత మన పాఠశాల స్థాయిలో 10వ స్థానం నిలవడము. మరి భావన కూడా జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చంద్రవర్ధన్ తర్వాత శ్రీచరణ్, ఈ ముగ్గురు వ్యక్తుల్లో కూడా జిల్లా స్థాయిలో కూడా మన కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఇవన్నీ జరగడానికి విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయుల కృషి ఉంటే, తర్వాత ఉపాధ్యాయుల విద్యార్థుల కృషితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కృషి కూడా బాగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకు ఏది చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ ఒక మోటివేషన్ అనేటువంటిది ఉంటే ఒక విద్యార్థి వాళ్ళు చేసినటువంటి చదువులో కావచ్చు, లేకుంటే ఆటల్లో కావచ్చు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి మేము గత సంవత్సరం నుండి మన రమేష్ సార్ గారు మన పాఠశాలకు 50,000, తర్వాత ప్రింటర్ ఇవ్వడం జరిగింది, తర్వాత జిరాక్స్ మిషన్, తర్వాత ఒక సౌండ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ గత సంవత్సరం నుండి మన సార్ గారు మన పాఠశాలకు చేతుడు వాదులుగా ఉంటూ మరి ఆ వాటన్నిటిని మేము కూడా విద్యార్థులకు తెలియజేస్తూ మరి ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా పాఠశాల స్థాయిలో తర్వాత మండల స్థాయిలో పోటీ అనేటువంటి ఏర్పరచుకుంటే మనము జిల్లా స్థాయిలో రావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా మనము ముందుకెళ్ళొచ్చు అనేటువంటిది విద్యార్థులకు తెలియజేస్తూ మరి ఏదైతే గత సంవత్సరం రిజల్ట్స్ వచ్చినాయో ఇట్స్ ఏ మెమొరబుల్ డే ఇన్ యువర్ లైఫ్. కీలకమైంది. దాంట్లో
వాళ్ళది ఫస్ట్ అచీవ్మెంట్. శ్రీచరణ్ వీళ్ళకు ఇది ఒక మంచి శ్రీచరణ్కి ఇది ఒక మంచి అచీవ్మెంట్, అంటే లైఫ్ లో వాళ్ళు మర్చిపోలేని ఒక అచీవ్మెంట్. వాళ్ళ ట్రోఫీ చూసినప్పుడల్లా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. అందుకే దీని వెనుక నా ప్రధాన ఉద్దేశం అదే, వాళ్ళని మోటివేట్ అవ్వాలి, ఇంకా ఫ్యూచర్ లో మంచిగా రాణించాలని. దాన్ని చూసి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంకా మోటివేట్ అవ్వాలన్నది నా ప్రధాన ఉద్దేశం. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను అలాగే మోటివేట్ అయ్యి చదివిన విద్యార్థిని. నేను అప్పుడు స్కూల్ సెకండ్ రావడం జరిగింది. మీకు ఇందుకు చెప్పాను నేను ఆల్రెడీ. నా ఫస్ట్ ఎవరైతే నేను 9th ఉన్నప్పుడు మా 10th క్లాస్ విద్యార్థికి ఇదే వేదిక మీద అతను ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. దాన్ని చూసి నేను మోటివేట్ అయ్యాను. అదే ఆలోచన మీకు ఇప్పుడు ఇంతదాకా తీసుకొచ్చింది. కాబట్టి మీరు దాన్ని అదే స్థాయిలో మోటివేషన్ తీసుకెళ్ళి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ అచీవ్మెంట్ సాధించారో వాళ్ళ మీద బాధ్యత మరింత ఎక్కువైంది. ఎందుకంటే కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. మీ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే మీ వెల్విషర్స్కి, అరే భగవద్గీతలో వీళ్ళు ఈ విధంగా సాధించారు అని అంటే మీరు భవిష్యత్తులో కూడా ఇంకా సాధిస్తారేమో అని ఒక హోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు. ఇప్పుడు మీరు సాధించిన అచీవ్మెంట్ని సిన్సియర్గా తీసుకోండి. ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు, ఎఫర్ట్స్ నెంబర్ ఫెయిల్ అని ఒకటి ఉంది. అంటే ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా పోదు. మీ ప్రయత్నం వృధా పోలేదు అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు నేను ఇచ్చిన మోటివేషనే కాదు, ఇక్కడ కరెక్ట్ మోటివేషన్ ఏంటి అంటే మీ టీచర్సే మీ మోటివేషన్. ఎందుకంటే వాళ్ళు పాఠాలు చెప్పడమే కాదు, జీవిత పాఠాలు కూడా చెప్పగలరు. ఎన్నో ఒడిదుడుకు నేర్చుకో, అన్ని జీవితాలు అన్ని తట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఇక్కడ ఉన్న మీ ఉపాధ్యాయులు. మీరు ఏమి చేయలేకలేదు, ఉపాధ్యాయులు చెప్పింది విని ఫాలో అయితే చాలు, మీరు మీ జీవితంలో బాగుపడ్డట్లే. ఎందుకంటే నవేడేస్ చాలా మంది విద్యార్థులకి లిజనింగ్ స్కిల్స్ ఉండట్లేదు. విద్యార్థులు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి అంటే వినడమే. చాలా మంది మాట్లాడాలంటే మాట్లాడతారు, కానీ ఒక 2-3 గంటలు కూర్చొని ఉండాలంటే చాలా మందికి చిరాకు. ఇప్పుడే స్టూడెంట్ చూడండి, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు లిజనింగ్ స్కిల్స్ అనేవి ఇప్పటికే తగ్గిపోతుంది, గంటలో కూడా తగ్గిపోయాయి. కానీ పెద్దవాళ్ళకి ఎలాగైనప్పటికీ స్టూడెంట్స్కి మాత్రం ఒక మస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూ షుడ్ లిజన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 100%. అది ఏమైనా సరే వినడంలోనే మీకు 50% అర్థమైపోతుంది. మీరు వినలేదు అనుకోండి, మీ మనసు 10 విధాలుగా రౌండ్ అప్ చేస్తుంటే మీకు క్లాస్లో చెప్పి ఏ చేస్తారో అర్థం అవ్వదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లిజనింగ్ స్కిల్స్ ఏంటి, ఎందుకు లిజనింగ్ అనేది ఉండాలని ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా జువాలజీ లెక్చరర్ వచ్చి అతను 30-35 minutes ఒక లెసన్ చెప్పాడు. చెప్పాక ఒక 10 minutes ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా వచ్చి నేను చెప్పిన ఈ లెసన్ని బోర్డు మీదకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడిగాడు. మేము ఆల్మోస్ట్ ఒక 22 members ఉన్నాం. దాని బైపాస్ సెకండ్ ఇయర్లో జరిగింది ఇన్సిడెంట్. ఎవరు మళ్ళీ చెప్పలేకపోయాం, కానీ ఒక్క స్టూడెంట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అతను వెళ్ళి బోర్డు మీదకి వెళ్ళి ఆ లెక్చరర్ చెప్పిన ఆల్మోస్ట్ ఒక 90% లెసన్ చెప్పేశాడు. రియల్లీ ఐ వాస్ షాక్. అంటే ఆ విధంగా అతను చెప్పాడంటే అతను ఎంత బాగా వింటాడు క్లాస్లో. ఒకటే అన్నాడు ఆ రోజు మా లెక్చరర్, నువ్వు ఖచ్చితంగా జీవితంలో మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పిపోయాడు. మిగతా వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారని మీరే ఆలోచించుకోండి అని చెప్పి అయిపోయాడు. ఆ రోజు నాకు ఒక థాట్ రౌండ్ అప్ చేసింది. వైకుంఠం నేను ఎందుకు చెప్పలేకపోయాను బోర్డు దగ్గరికి వెళ్ళి. నేను కూడా అందరిలో ఒక స్టూడెంట్నే కదా, అందరు చెప్పినట్టు నేను కూడా విన్నాను కదా లెసన్, కానీ నేను ఎందుకు చాలా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ఎందుకు చెప్పలేకపోయాను అని చాలా నా లోపల నేను మదన పడిపోయాను. నా ఫ్రెండ్ అడిగాను, అసలు నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాను. మేమందరం చెప్పాను 21 స్టూడెంట్స్ చెప్పలేదు, నువ్వు ఒక్కని వెళ్ళి అంత బాగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసావు అని అడిగాను. అతను ఒక్కడే చెప్పాడు, నేను ఏం చేసింది లేదు, నేను సార్ చెప్పినప్పుడు 100% నా అటెన్షన్, నా ఇంట్రెస్ట్ సార్ చెప్పేదాని మీద చెప్పానని చెప్పాను. అతను 10th క్లాస్లో వాళ్ళ మ్యాథ్స్ సార్ చెప్పాడండి. కాబట్టి నేను అదే పని చేశాను. ఎందుకంటే మళ్ళీ సాధించిన నోట్స్ నేను దాన్ని బట్టి ఉంచి చదవడం నాకు ఇష్టం లేదు, బట్టి అంటేనే నాకు ఇష్టం లేదు, మా సార్ చదవద్దని చెప్పారని నాకు చెప్పాడు మా ఫ్రెండ్. అప్పటి నుంచి నా చదివే విధానం మారిపోయింది. అప్పటి వరకు అబ్సల్యూట్లీ ఆమె బట్టికి అండి. నేను అప్పటి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున నమస్కారాలు. మరియు ఇక్కడ అందిస్తున్నటువంటి మా మిత్రుడు రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు రమేష్ గురించి ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయం చాలా తక్కువ.
రమేష్ ఇక్కడ 10th క్లాస్ వరకు ఎస్ఎస్సి చదువుకున్నాడు. సాంబయ్య సార్ చెప్పినట్టుగానే కష్టపడి 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకొని తూప్రాన్ నందన జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ నాకు తెలిసి ఫస్ట్ రావచ్చు. రమేష్ ఫస్ట్ ఇంటర్మీడియట్ తూప్రాన్ పట్టణంలో ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సాంబయ్య సార్ గారు చెప్పిన విధంగానే అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రమేష్ డిగ్రీకి వచ్చిండు. ఏ నేపథ్యంలో అంటే కుటుంబ బాధ్యతలు తన మీద ఎన్నో విధాలుగా ఉన్నాయి. అతను ఇన్స్పైర్గా తీసుకోమని అతను పడ్డటువంటి కష్టాలను తెలియజేయకపోవచ్చు, అవి చెప్పాల్సినటువంటి ఇప్పుడు అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నా. అయితే డిగ్రీకి వచ్చిండు. డిగ్రీకి వచ్చినప్పుడు నేను అక్కడ డిగ్రీ ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్లో చదువుతున్నా. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాడు రమేష్. రమేష్ ఏంది ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటే డిగ్రీ చేసేందుకు వచ్చిన సదా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఎన్బి సైన్స్ కాలేజ్ అనేటటువంటిది ఎన్బి సైన్స్ కాలేజ్ నైట్ కాలేజ్లో ఈవినింగ్ కాలేజ్. అంటే ఈవినింగ్ కాలేజ్ అంటే కంప్లీట్గా డే అంతా కూడా ఆ ఆర్థిక భారాన్ని తన మీద వేసుకొని పొద్దంతా డ్యూటీ చేసుకొని ఆ ఈవినింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి కష్టపడి చదివి కంప్లీట్గా డిగ్రీ కంప్లీట్ చేసిండు. ఆ నేపథ్యంలో ఎస్టీడీలో వర్క్ చేసిండు. ఎస్టీడీలో వర్క్ చేసి కష్టపడి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ తన బాధ్యతలు చదువుకుంటూ తన కష్టంతో అన్ని సాధించిండు. తర్వాత ఎస్టీడీని తీసుకున్నాడు, అంటే సొంతగా అదే ఎస్టీడీని కొనుగోలు చేసిండు. దాని తర్వాత ఇండో కెమికల్స్ అంటే వాటర్ను ప్యూరిఫై చేసేటటువంటి కెమికల్స్ దాంట్లో డ్యూటీకి ఎక్కి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాడు అనుకుంటా. తర్వాత ఇప్పుడు తనే సొంతంగా చాలా సంవత్సరాలు అవుతుంది ఆ ఇండో కెమికల్స్ ప్లాంట్స్ను, ఇండో కెమికల్స్ కాదు ఇక ప్లాంట్స్నే అంటే ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసిండు. ఆ విధంగా తను కష్టపడి పారిశ్రామికంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి బాధ అంటే తన మ్యారేజ్ తర్వాత ఇంట్లో అన్ని కూడా తన కష్టం వల్లనే చేసుకున్నాడు. అంటే కష్టపడి సంపాదించుకున్న అన్ని కూడా. కానీ ఇక్కడ ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నటువంటి విలువ ఏంటంటే తను ఎందుకు కష్టపడుతున్నాడో, అంత ఎన్ని రకాలుగా కష్టపడ్డాడో అది ఆయనకు తెలుసు. కాబట్టి నలుగురు విద్యార్థులకు సహాయం చేయాలి. నలుగురు అంటే నలుగురు అని కాదు, అక్కడ నలుగురు విద్యార్థులకు తనకు తోచిన విధంగా స్కూల్కు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఇట్లా ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పోయినసారి ఎస్ఎస్సి బ్యాచ్ లో అంటే గత 4-5 years కావచ్చు, అంతకుముందు కావచ్చు, నేను గమనించినంత వరకు పోలీస్ సెక్షన్ 144 సెక్షన్ అంటే చుట్టుపక్కల వాస్తవానికి అయితే 10th క్లాస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారము ఇక్కడ 10th సెంటర్ ఎగ్జామ్ నడుస్తుందంటే 100 meters వరకు ఏ జిరాక్స్ సెంటర్ పనిచేయదు. ఏది ఎగ్జామ్ జరిగేటంత వరకు ఏ జిరాక్స్ మిషన్ కూడా వర్క్ చేయొద్దు. పకడ్బందీగా సీసీ కెమెరాలు పనిచేయాలి. నిఘా నేత్రం సీసీ కెమెరా అంటాం కదా, అవి వర్క్ చేయాలి. అవి ఏ విధంగా కాదు, కానీ మంచిగా ఎగ్జామ్స్ అన్ని కూడా పకడ్బందీగా నిర్వహించి ఈ 100 something ఎంతనో